ప్రైజ్ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోన గురించి కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, యోన ఎవరు అంటే అమితయ్య కుమారుడు. ఈ యోనకి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. యెహోవాకు యోనకు ప్రత్యక్షమైన ఇలాగ సెలవిచ్చాను అంటే దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై యోనతో ఈ విధంగా చెప్పింది: నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనను కనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం యోనకు ఏమని వివరించింది? నీనెవే పట్టణం ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎట్లా ఉందనేది అది ఘోరంగా ఉన్నదట. దేవుడు చెప్పాడు యోనాతోటి. కాబట్టి ఈ పాపము విషయంలో ఘోరంగా ఉన్నది. కాబట్టి ఈ ఘోరంగా పాపం ఉన్నందున ఆ యొక్క పట్టణానికి దుర్గతి పడుతుంది, అంటే నాశనం అవుతుంది. అంటే నీనెవే పట్టణస్థుల పాపము చాలా ఎక్కువైపోయినది. కాబట్టి ఆ పాపమును భరించలేకపోతుండే దేవుడు. కావున ఇది నాశనం అవుతుంది అని చెప్పుమని దేవుడు యోనతో చెప్పాడు. అయితే యోన చేసిన పని ఏంటి? యోన ఏం చేశాడంటే, దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోన యొప్పెకు పోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషుకు పోటకు ఓడ ఎక్కాను. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఒకటి చెప్పింది. కానీ ఎందుకో యోన దేవుని మాట వినకుండా పారిపోయాడు. దేవుని మాట వినకుండా ఎవరైతే పారిపోతున్నారో వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నట్లు లెక్క. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తున్నారో వారు దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు. అయితే యోన మాత్రము దేవుడు చెప్పింది చేయక వేరొక పని చేస్తున్నాడు. యోనాకు నీనెవే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని చెప్పమన్నాడు. కానీ యోన మాత్రం తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ ఓడ ఎక్కాడో ఆ ఓడ ప్రయాణమైన తర్వాత పెద్ద గాలి తుఫాను ఆ ఓడకి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తున్నారో వారి వలన వారి కుటుంబంలో కూడా కొన్ని గాలి తుఫాను వచ్చేస్తుంది. వారి వలన కొంత నష్టం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, నీ కుటుంబానికి యజమానురాలుగా నీవు ఉన్నావేమో, దేవునికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో నీ కుటుంబంలో కూడా ఒక గాలి తుఫాన్ లాగా కొన్ని కష్టాలు వస్తాయి. అయితే ఇక్కడ ఈ గాలి తుఫాన్ రావడం ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ యొక్క నావికులు, అంటే ఓడను నడిపేటువంటి నావికులు, అక్కడ ప్రజలు, ఆ ఓడలో ఉండేటువంటి ప్రజలందరూ భయపడుతున్నారు. ఇది యోన వలన జరిగింది. ఆ ప్రజలందరూ భయపడి ఏం చేస్తున్నారంటే, అక్కడ 5వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళ, యోన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, ప్రతివాడు తన దేవతలను ప్రార్థన చేస్తున్నారు. ప్రజలందరూ తమ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. యోన ఏం చేస్తున్నట్టే, అక్కడ ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటుంటే యోన ఓడ యొక్క దిగువ భాగంలో పోయి పడుకొని ఉన్నాడు. అక్కడ ఎంత అల్లకొల్లము సృష్టించబడుతుందో యోన గ్రహించడం లేదు. కొన్ని కుటుంబాల్లో అప్పుల సమస్యలతోనూ, రోగములతోనూ, చేతబడి శక్తులతోనూ, మంత్రశక్తులతోనూ,
సమాధానం లేక ఎంతోమంది ఉంటున్నారు. అయినా కూడా ఆ కుటుంబంలో ప్రార్థన చేసేవారు లేరు. వారి అయినా కూడా అంత సమస్యల్లో ఉన్నా కూడా నిద్రపోయేవారు ఉన్నారు. అయితే అక్కడ ఓడను నడిపేటువంటి నావికులు నిద్రపోతున్న యోనాను చూచి మరిక, ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? మేమందరం మా మా దేవతలకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఓడ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని ఉన్నది, గాలి తుఫాన్ వస్తుంది, నీకు చింత లేదా అని మరి ఆయనను లేపడం జరిగింది ప్రియమైన వాళ్ళరా. అయితే మరి అక్కడ ఒక వ్యక్తి చెప్పాడు, అసలు ఈ గాలి తుఫాన్ ఎందుకు వచ్చింది, ఎవరిని బట్టి ఈ గాలి తుఫాన్ వచ్చింది అని. ఆ ఓడలు ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరి పేరు మీద చీటీ వేస్తే యోన పేరు మీద వచ్చింది ప్రియమైన వాళ్ళరా.